నయీం అనేటువంటి ఒక దుర్మార్గుడి ఎన్కౌంటర్. ఏళ్ల తరబడి ఎందరో ప్రాణాలు తీసి వాళ్ళ ఆస్తులు లాక్కుని కొంతమంది పోలీసు అధికారులతో కలిసి దందాలు చేసినటువంటి దుర్మార్గుడు నయీం. అలాంటి నయీంని ఎన్కౌంటర్లో చంపిన తర్వాత అతని ఆస్తులకు సంబంధించి నేను ఆ రోజునే ప్రస్తావించాను. ఆస్తులని స్వాధీనం ప్రభుత్వం చేసుకోవడం కాదు, ఎవరి దగ్గర నుంచి అయితే లాక్కున్నారో వాళ్ళకి ఇవ్వాలన్నది. కానీ ప్రభుత్వాలు నయీముని చంపామన్న దానికి సంబంధించినటువంటి పేరు తెచ్చుకోవడానికి ఇష్టపడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చివరికి ఆ బాధితుల్ని మాత్రం ఆదుకోలేదు. అది ప్రధానమైన సమస్య. అయితే ఇప్పుడు తాజా దాని మీద విచారణ, ఏదైతే ఆస్తులు ఎవరి దగ్గర ఎలా కొల్లగొట్టారు, దాని వెనకాల పెద్ద పెద్ద రాజకీయ నేతల హస్తాలు కూడా ఉన్నాయి, రాజకీయ నేతలు కూడా నయీం వెనకాల ఉన్నారన్నటువంటి ముందంత వార్తలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. చివరికి నయీం కేసు అనేది ఇప్పుడు చరిత్రలో కలిసిపోయినటువంటి ఒకానొక కేసు కింద మారిపోయింది. ఇవాళ ఈ కేసుకు సంబంధించి తాజాగా నారాయణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గంలో ఉన్నటువంటి నారాయణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భువనగిరి డీసీపీ, భువనగిరి టౌన్ సిఐ మీద రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. ఇది కాదు కావాల్సింది, పెద్దల హస్తానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరపాలని. ఇది ఖచ్చితంగా నిజమే, దర్యాప్తు జరపాలి. జరపకపోతే కేవలం ప్రజల కోసం కవర్ చేసుకునేటువంటి కార్యక్రమంగానే మిగిలిపోతుంది. ఇంకొకటి, దర్యాప్తు జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవడమే కాదు, అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనటువంటిది సాధారణ మధ్యతరగతి పేద ప్రజల ఆస్తులు లాక్కుని వాళ్ళ ప్రాణాలు తీశారు. ఆ ప్రాణాలు తీసిన వాళ్ళకి ఇతని దగ్గర స్వాధీనం చేసుకున్న డబ్బుల్ని పరిహారంగా ఇవ్వాలి. అలాగే ఆ భూముల్ని తిరిగిస్తేనే నిజమైన న్యాయం జరుగుతుంది. అలా కాకపోతే చట్టం అనేది ఎవరికో చుట్టమవుతుంది. ఆ ఆస్తులు మళ్ళీ మరికొంతమంది రాజకీయ నేతల దోపిడీకి, వాళ్ళ ఆక్రమణలో మిగిలిపోతాయి. ఇది ఖచ్చితంగా బాధ్యతగా చేయగలిగినటువంటి లేదా తెగించి నిర్ణయం తీసుకోగలిగి అవసరమైతే ఏ చట్టాన్నైనా చేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి కేసీఆర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇది కాలగర్భంలో కలిసిపోయి న్యాయం అనేటువంటిది సమాధి అయ్యి కేవలం పాలకులకు ఓట్లని తెచ్చిపెట్టేటువంటి యంత్రం కింద నయీం కేసు మిగులుతుంది. అది భవిష్యత్ తరాలకి ప్రమాదకరం.